హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై అయితే ట్యాప్ చేస్తే అలర్ట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్ అయితే ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే నేను హౌ టు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఒక లింక్ ఇస్తే ఆ లింక్ని క్లిక్ చేసి ఫుల్గా వాచ్ చేస్తే మీకు ప్రాజెక్ట్ అయితే ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకుని ఎడిట్ టెస్ట్ పై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి ఇక్కడైతే మీకు నచ్చిన నేమ్ అయితే యాడ్ చేయండి. నేను సపోజ్ ఒక నేమ్ అయితే యాడ్ చేశాను కదా, అలా అయితే క్యాపిటల్ లెటర్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేసి పైన కనిపిస్తుంది ఇంకో లేన్కి అయితే స్మాల్ లెటర్స్ అయితే నేమ్ని రీప్లేస్ అయితే చేసుకోండి. సేమ్ నేమ్ని రీప్లేస్ అయితే చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న లేయర్ పై అయితే ట్యాప్ చేసి మీకు వద్దనుకుంటే ఆ కలర్ వద్దంటే మీ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేస్తే ఎలా ఉండేదో చెప్తే కలర్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే మీరు ఎవరైతే ఇమేజ్తో ఎడిట్ చేసుకోవాలనుకున్నా వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని కొంచెం స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఫింగర్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి ఫస్ట్ అయితే. సో కొంచెం పక్కకి అయితే ఒకసారి ఇమేజ్ మొత్తం ఒకసారి ఎలా వస్తుందో చెక్ చేసుకోండి స్టార్టింగ్ నుంచి. సో ఇక్కడ బీట్ మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి అయితే కొంచెం పైకి అయితే కొంచెం కిందకి స్క్రోల్ చేసి ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది కదా. ఇమేజ్ అయితే ఫ్రేమ్కి అడ్జస్ట్ కాకపోతే ఫింగర్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇంకో లేయర్ కనిపిస్తుంది దానిపై కూడా ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్న ఒక ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఇమేజ్ లేయర్ అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో ఇంకో లేయర్ పై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాక అడ్జస్ట్ అయితే మీ ఇమేజ్ అడ్జస్ట్ కాకపోతేనే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ నాకు ఇమేజ్ అయితే లైట్గా అడ్జస్ట్ కాలేదు, అందుకే అడ్జస్ట్ అయితే చేసుకున్నా. సో వీడియోని ఎంత స్కిప్ చేయకుండా చూస్తేనైతే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. మళ్ళీ ఇంకో సెకండ్ లేయర్ పై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. సో ఫ్రేమ్కి ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్న బ్యాక్ అయితే వచ్చేసి కొంచెం మళ్ళీ థర్డ్ బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని ఫేస్ సెట్ అయ్యేటట్టుగా ఫ్రేమ్కి అడ్జస్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇక్కడ ఏదైతే కనిపిస్తున్న 3 లేయర్స్ కూడా ఇంత సేమ్ కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి ఇమేజెస్ని అయితే యాడ్ చేసుకోండి. చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్పాం కదా, అందుకే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.